మోదీ తమిళనాడులోని పలు ఆధ్యాత్మిక కేంద్రంలో చేసిన పర్యటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ జయంతి సందర్భంగా తమిళనాడులో వైభవంగా జరిగిన తిరువతిరై ఉత్సవంలో మోదీ ఇటీవల పాల్గొన్నారు. తెలుపు రంగు ధోతి, షర్ట్, మెడలో ధరించే వస్త్రం, నుదుటిన బొట్టుతో సాంప్రదాయ పద్ధతిలో కనిపించి ప్రధాని ఆకట్టుకున్నారు. గైకొండ చోళాపురం, చిదంబర తిల్లై నటరాజ్ టెంపుల్, తిరుచిరపల్లిలో ప్రధాని మోదీకి స్థానికుల నుంచి కళ్ళు చెదిరే స్వాగతం లభించింది. రోడ్డుకు ఇరువైపులా జనం నిలబడి ప్రధానికి స్వాగతం పలికారు. వారికి మోదీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గైకొండ చోళాపురం ఆలయంలోని పండితులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఆధ్వర్యంలో 20 నిమిషాల పాటు నిర్వహించిన కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాని మోదీ ఇళయరాజాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇళయరాజా మనందరినీ శివభక్తిలో ముంచెత్తారని, శ్రావణ మాసం అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. తాను వారణాసి ఎంపీని అయినప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు సంక్షేమం కోసం, నిరంతర పురోగతి కోసం చారిత్రాత్మక గైకొండ చోళాపురం ఆలయంలో ప్రార్థనలు చేశానని మోదీ తెలిపారు. శివుని దర్శనం, ఇళయరాజా సంగీతం, ప్రత్యేక ప్రార్థనలు ఇవన్నీ భావోద్వేగంతో తనను ఉప్పొంగేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా చోళరాజుల పాలన గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీలంక, ఆగ్నేయాసియా లాంటి ప్రాంతాల్లో దౌత్య, వాణిజ్య సంబంధాలను చోళుడు గణనీయంగా పెంచుకున్నారని మోదీ తెలిపారు. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ గౌరవార్థం ఒక స్మారక నాణెంను ప్రధాని మోదీ విడుదల చేశారు. 1014 నుంచి 1044 వరకు రాజేంద్ర చోళ భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన పాలకుడు. అతడి నాయకత్వంలో చోళ సామ్రాజ్యం దక్షిణ భారతంతో పాటు ఆగ్నేయాసియా అంతటా విస్తరించింది. తన విజయ యాత్రల తర్వాత గైకొండ చోళపురాన్ని సామ్రాజ్య రాజధానిగా స్థాపించాడు రాజేంద్ర చోళుడు. ఇక్కడ నిర్మించిన ఆలయం 250 ఏళ్లకు పైగా శైవ భక్తి, స్మారక నిర్మాణం, పరిపాలన నైపుణ్యానికి ప్రతీకగా ఉంది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వంగా నిలుస్తుంది. ఆలయంలో శిల్పాలు, పురాతన శాసనాలు ప్రసిద్ధి చెందాయి. ఇందులో భాగంగానే తిరువతిరై పండుగ శైవభక్తి సాంప్రదాయానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ప్రధాని రాక కారణంగా ఈ ఆలయం మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.